వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వందే భారత్ రైల్లో సిగరెట్ తాగిన ఒక వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. జమ్మూ కాశ్మీర్ను కప్పేసిన మంచు దుప్పటి. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్పై పెరుగుతున్న ఒత్తిడి. సంవత్సరం నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్యను పరామర్శించిన కేటీఆర్. శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని తబితా అనాథ ఆశ్రమంలో ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుకొని వంశీ యువసేన నాయకులు ఎండి జావిద్, తాని, శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లు, పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిన్నారుల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. వంశన్న గారు అతి చిన్న వయసులో పార్లమెంట్ మెంబర్గా ఎన్నికై పార్లమెంట్లో తనదైన శైలిలో ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. వంశన్న గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిగమించాలని మరోసారి కోరుకుంటూ మరోసారి జన్మదిన వేడుకల శుభాకాంక్షలు. వంశన్న జై, గడ్డం వంశీ అన్నకు జై, జై 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 కాంగ్రెస్ జై, రేవంత్ రెడ్డికే జై 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 వంశన్న జై, గడ్డం వంశీ అన్నకు జై, జై 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 కాంగ్రెస్ జై, రేవంత్ రెడ్డికే జై జై. జనమెరిగిన నేతను చూడు, మన సెరిగిన మనిషిని చూడు, పెద్ద పెళ్లిల ప్రగతిని చూపే సత్తువగలిగిన సేవకుడు, నిర్పేదల నీడైనోడు, బలహీనుల బలమైనోడు, మన బాధల బతుకుల భరోసనిచ్చే బడుకుల నాయకుడు. వినోదు అన్న బలముతో, కాంగ్రెస్ యువ సైన్యంతో, వివేకు అన్న బలగంతో వంశన్న కదిలెనురా. జై 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 వంశన్న జై, గడ్డం వంశీ అన్నకు జై, జై వంశన్న జై, గడ్డం వంశీ అన్నకు జై, జై 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 కాంగ్రెస్ జై, రేవంత్ రెడ్డికే జై 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 వంశన్న జై, గడ్డం వంశీ అన్నకు జై.
మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృంద దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం దేవస్థాన అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనఘని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి వి అనిత, రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, ఉత్సవాల అధికారి చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాస్ గార్లతో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై విస్తృత సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం. ఇటువంటివన్నిటిని కూడా అటవీ శాఖ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చిన్న చెంచుగూడాలు, చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భక్తులకి త్రాగునీరు కానీ ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి. ఆ వచ్చినటువంటి అటవీ శాఖ నిబంధనల్లో ఉన్నటువంటి త్రాగునీటి బాటిల్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఏ విధంగా సమీకరించి డిస్పోజ్ చేయాలనే దాంట్లో సూచించడం జరిగింది. అలాగే మహాశివరాత్రి సందర్భంలో దాదాపుగా గత సంవత్సరం కన్నా 30% భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి. ఈ 30% భక్తులు ఎక్కువ అయ్యే కొంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరికీ పార్కింగ్ లాట్స్ పెట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, సెంట్రల్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయాలి. పార్కింగ్ ఏరియాస్ నుంచి వాళ్ళ సత్రాలకు, గెస్ట్ హౌస్లకు వెళ్ళాలంటే అక్కడ మినీ వ్యాన్స్ పెట్టి వాళ్ళని తరలించడం చేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. 1 తారీఖు నుంచి కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం. హోల్డింగ్ ఏరియా సిస్టమ్ పెట్టడం జరుగుతుంది. మేము ఇది ప్రాక్టికల్గా కూడా విజయదశమి దుర్గా ఉత్సవాలప్పుడు చేసి చూసాం. పోలీసులు కూడా ఈ కంపార్ట్మెంట్ సిస్టంలో కొంత బ్యారికేడింగ్ చేసి కంపార్ట్మెంట్లు చేస్తాం. ఒక 500 మంది 600 మంది అక్కడ ఉండేటట్లు ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఖాళీ అయ్యాక రెండవ కంపార్ట్మెంట్లో భక్తులు మొదటి కంపార్ట్మెంట్లకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాం. అవసరమై ఇంకా ఎక్కువైతే రోప్ పార్టీస్ని కూడా కంపార్ట్మెంట్స్ లాగానే తయారు చేసి రోప్ పార్టీలను కూడా పెట్టి భక్తుల్ని క్యూ లైన్లలోకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఎలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ 12 రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తుంది. 23వ తారీఖున సాయంత్రం 6:30 సమయం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి 6:30 లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది. 1-2 రోజుల్లో మా సోదర శాసనసభ్యులు, ఆలయం అధికారులు, అలాగే దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా మంత్రి గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని స్వయంగా వారికి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది. శివరాత్రి ఉత్సవాలకి సందర్భంగా ఆ రోడ్డుని రిపేర్ చేసి మంచి వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసేదాన్ని ఏర్పాటు చేయమన్నారు. 2 రోజుల పాటు ప్రధానంగా 25, 26 2 రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం. డబ్బు తీసుకునేది జరగదు. ఇవి భక్తులకు కూడా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. 25, 26 అంటే 2 రోజులు ఉచిత ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కడ టోల్ గేట్లు వసూలు చేయడం ఉండదు. దేవస్థానానికి సంబంధించి వారితో సమన్వయించి
కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క హాజరయ్యారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదే విధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపియమని ఈ 4 జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన సమిష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సవిన విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు, పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే, టీచర్లైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళైనా సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కోరుతూ, మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు. 11,000 టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ టీచర్స్కి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాము. మిత్రులారా, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా భారీ మెజార్టీ ఇచ్చారు, అదేవిధంగా విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి. కర్నూలు రూరల్ మండలం బి తాండ్రపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 344, 344/1, 344/2, 344/3లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి నందు బి తాండ్రపాడు గ్రామ ప్రజలకు 3 సెంటు చొప్పున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రక్కన ఇతర ప్రాంతాల ప్రజలు అనేక మంది చొరబడి అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు. పక్కనే ఉన్న ఈ స్థలంలో కూడా మరలా గుడిసెలు వేయాలని చూస్తున్నారు. ఆక్రమణకు గురి కాకుండా బి తాండ్రపాడు గ్రామ ప్రజలు రాత్రి ప్రగలు అక్కడే ఉంటున్నారు. పక్కన వేరువేరు ప్రాంతాల ప్రజలు గుడిసెలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న స్థలంలో ఇతర ప్రాంతాల గుడిసెలు వేయాలని చూస్తున్నారు. అయితే బి తాండ్రపాడు గ్రామ ప్రజలు అక్కడే ఉంటూ ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోస్యం చేసుకొని మా గ్రామ పొలిమేర, మా భూమి, మా హక్కు అంటున్న అర్హులైన బి తాండ్రపాడు ప్రజలకు 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని కోరుచున్నాము. కర్నూలు రూరల్ తహసీల్దార్ సిబ్బంది మీ పంపి కొరతలు వేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామ నివాసులంతా నేడు సోమవారం అర్జీదారుల విషయమై మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఈ జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇళ్ల స్థలాలపై ఇవ్వడం జరిగింది. అయితే మరి దానిపై స్పందించి మరి ఎంఆర్ఓ గారికి కూడా వెంటనే ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు మరి ఇక్కడ గట్టిగా వచ్చారంతా గ్రామస్తులకు ఇవ్వండి అని చెప్పేసి కూడా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆదేశాల మేరకు మరి వెంటనే మేము కూడా మళ్ళీ తహసీల్దార్ గారిని కలవబోతున్నాం. ఇక్కడ కూడా తెలియజేసి మా గ్రామస్తులకంతా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు మహిళలు, మరి యువకులు, పెద్దలు అందరూ కూడా మరి ఈ తాండ్రపాడు గ్రామంకి ఇళ్ల స్థలాలు లేకుండా పోయేటువంటి పరిస్థితిలో మరి ఎవరెవరో ఆక్రమించుకుంటున్నారు, వాటిని అంతా కూడా తొలగించేసి గ్రామస్తులకు మరి న్యాయం చేసే విధంగా మరి అధికారులు చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. వెంటనే వేగవంతం చేసి మాకు సర్వే చేయించి 3 సెంట్ల రూపాన ప్రభుత్వం తలపెట్టినటువంటి మరి జీవో మరి చంద్రబాబు విడుదల చేశారు. పట్టణ వాసులకు 2 సెంట్లు, మరి పల్లె ప్రాంతాలకు 3 సెంట్లని ఈ విధి విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎంతో ఆశతో మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళంతా కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని అమలు పరిచే దిశగా మరి వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులని మరి మేము కోరుచున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క విషయాన్ని
మరి ఈ యొక్క నియోజకవర్గ బాధ్యులైనటువంటి టీడీపీ ఇన్ఛార్జి ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకంత న్యాయం చేకూర్చేంత వరకు మేమంతా కలిసికట్టుగా మరి పని చేసుకుంటూ మరి అక్కడ ఇళ్ల స్థలాలు సాధించుకుంటామని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమ్రయ్య జీవిత చరిత్రపై రూపొందిస్తున్న సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. దున్నేవాడికి భూమి ఇవ్వాలని నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసిన దొడ్డి కొమ్రయ్య జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పోరాట యోధుడి జీవితాన్ని సినిమాగా తీస్తున్న కాసిఫ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యువజన నాయకులు, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చీకు బందగి అమరుల పాటల్లో అడుగులేసి దూపిడి గుండెల్లో గుంపమైనారు, పేదల ఇంటిలో దీపమైనారు. సమరవీర యోధులు మీకు, సమరవీర వీరులు మీకు. ఆదోని మండల పరిధిలోని పెద్ద తుంబలం గ్రామంలో సీసీ రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తామని, గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం. కూటమి పార్టీలో చిచ్చు రేపుతున్న వైసీపీ నాయకులకు కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టినా పార్టీ చీలిపోదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. కూటమిలో పొత్తుల భాగంగా అలిఖిన తెలుగు తమ్ములను బుజ్జగించిన ఎమ్మెల్యే పార్థసారథి ఇక నుంచి అన్ని మంచి రోజులే, మనమందరం కలిసి ఉందాం, కలిసి అభివృద్ధి చేద్దామని మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి రోడ్డు లేని ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు వేయాలి, మంచినీళ్ళ సౌకర్యం కలిగించాలి. మరీ ముఖ్యంగా అక్షరాస్యత తక్కువగా ఉంది. మనకి స్కూళ్ళకు సంబంధించిన వసతులని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో ఈరోజు వచ్చి టీడీపీ నాయకులందరితో కూడా, జనసేన నాయకులందరితో, బీజేపీ నాయకులందరితో కూడా సరదాగా కూర్చొని టీ తాగుతూ ఈ ఊర్లో విషయాల్ని పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు చెప్పే అంశాలన్నీ కూడా మా బాధ అంతా ఒకటే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల అరాచకాలు తగ్గట్లేదు. ఈరోజు కూడా ఎక్కడో చోట ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని ఉపేక్షించేది లేదు. మాకు ప్రజలు 5 సంవత్సరాలు తీర్పునిచ్చినారు. ప్రజలకు మంచి చేయడానికి, గ్రామాలను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో చోట కూటమి కార్యకర్తల్ని, కూటమి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దయచేసి అభివృద్ధికి సహకరించండి, అభివృద్ధిని అడ్డుపడాలని ప్రయత్నం చేయదు. ఈరోజు ఎన్నో నిధులు తెస్తా ఉన్నాం ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి. స్కూల్ బాగు చేసుకోవాలనుకుంటున్నాం, రోడ్లు వేసుకోవాలనుకుంటున్నాం, డ్రైనేజీలు వేసుకోవాలనుకుంటున్నాం, మంచినీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు శ్మశానం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాన్ని కూడా తెస్తాం. పెద్ద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కూటమి పెద్దలది. అందరూ కలిసికట్టుగా మేము చేసుకుంటాం. దయచేసి అభివృద్ధికి అడ్డుపడద్దని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను చాలా స్పష్టంగా చెప్తాను. సార్, కూటమిలో భాగంగా గత 3 రోజుల నుండి పత్రికల్లో, మీడియాలో కూడా వస్తుంది సార్, అంటే కూటమిలో నాయకులే అడ్డుకుంటున్నారు అభివృద్ధి పనులు. ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలని, కూటమిలో గొడవలు లేపాలని, మీరు వేరే వాళ్ళు వేరే అని, మాకేదో వర్గాలు ఉన్నాయని,
ఇవన్నీ కూడా ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మూర్ఖత్వం అది. అయ్యా మీ కళ్ళ మేము చూస్తాను, మేము ఎంత సరదాగా వచ్చాము, కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం, ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఏమనుమానం లేదు. మేము పోయినాము, కార్యకర్త ఇంట్లో కూర్చున్నాము, హాయిగా టీ తాగినాం, బిస్కెట్లు తిన్నాము, మంచి చెడ్డ మాట్లాడుకున్నాం. ఈరోజు మేము ముందు మాట్లాడుతూ ఉన్నాం, ఊర్లో అంతా తిరుగుతాం, మిగిలిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకుంటాం. సంతోషం. మీ కళ్ళ ముందు కనిపించేదే నమ్మండి తప్ప ఏదో విధంగా దీంట్లో వర్గాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అనే మాట అవాస్తవము. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఒకే తాటి మీద ఉన్నాయి. మేము మా కార్యకర్తను కాపాడుకోవడానికి, కార్యకర్తను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తాము. గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాము. ఆదోని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. మిగతావన్నీ అబద్ధాలే. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాలో వర్గాలు ఉన్నాయంటే ఎట్లా, మాలో గొడవలు ఉన్నాయంటే ఎట్లా, అవన్నీ కూడా కల్పితాలు మాత్రం. సార్ ఈరోజు మీరు పూజ చేసింది మొన్న అభివృద్ధి పనులు అడ్డుకున్నారు కదా సార్, దాని మీద మరి ఎవరు అడ్డుకున్నారు? అడ్డుకున్నారు సార్, ఆ రోజు పని జరగలేదు కదా సార్. ఎప్పుడు? మొన్న సార్ ఎక్కడ పూజ చేసిందే సార్. నాకు ఐడియా లేదు. మీరు ఈ రోజు పూజ చేసిన కార్యక్రమం అక్కడే ఆ పని ప్రారంభించాలని పోయింటే వీళ్ళందరూ కొంతమంది కూటమి నాయకులు అడ్డుకున్నారు సార్. నాకైతే సమాచారం లేదు. సమాచారం తీసుకొని చెప్తాను ఆ విషయం. అట్లా జరగదు. ఎందుకంటే అభివృద్ధి పనులను ఆపేది ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అభివృద్ధిని ఆపుతారు తప్ప కూటమి కార్యకర్తలు ఎవరు, కూటమి నాయకులు ఎవరు అభివృద్ధిని ఆపరు. అవునా? నేను చూడలేదు, దాన్ని చూసి చెప్తాను విషయం. మహబూబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో నిన్న ఎస్ఐ దీపిక ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలందరూ సహకరించాలని అన్నారు. ఎన్నికలు జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గొడవలు జరగకుండా గ్రామంలో చూసుకోవాలని తెలిపారు. ఎన్నికలలో గొడవలు పెట్టుకుంటే అప్పుడు అయ్యే కేసులతో చాలా ఇబ్బందులు పడతారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒప్పుకోతోని ఉండాలని తెలిపారు. ఎలక్షన్లకు సంబంధించి మీటింగ్ పెట్టి మీకు అంటే ఎలక్షన్లు మంచిగా ప్రశాంతంగా జరగాలంటే మీకు మాకు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, గొడవలు జరగకుండా ఉంటాయి. ఆ ఎలక్షన్స్ రోజు ప్రతి ఊర్లో మన మండలంలో అంతటా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి బందోబస్తు కూడా తక్కువ ఉంటే దాన్ని అర్థం చేసుకొని మీరు సహకరిస్తే ఎటువంటి కేసులు కావు. చిన్న చిన్న విషయాల దగ్గరనే క్యూ లైన్ ఉందనుకోండి, ఒక ఎవరైనా గర్భిణీలు కానీ లేకుంటే పెద్ద మనుషులు కానీ పోయిందంటే పోతే పోనీయండి. మన గ్రామ పంచాయతీలు ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక 1000 ఉంటాయా? 500 ఓట్లు ఉంటాయి. అంటే అందరు లైన్ లో నిల్చొని ఒకటేసారి అందరు ఒక టైంకి పోరు. పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అవుతుంది. అందరు ఒకసారి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కూడా ఒక 2 గంటలలో అయిపోతుంది. మనకన్నా ఒక 4 ముందు పోయినా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే లేట్ అవుతుంది. అదొకటి. ఇంకొకటి, ఫోన్ తీసుకుపోవద్దు అని మేము ఎంత చెప్పినా బయట చెక్ చేసినా కూడా మళ్ళీ తెలియకుండా మీరు తీసుకుపోయిందంటే మాకేం నష్టం లేదు, మేము కేసులు కట్టడానికి రెడీగా ఉంటాం. కానీ లోపల ప్రతి పోలింగ్ రూమ్లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలో. భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని నాస్తూర్పల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ్పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పలు చోట్ల పెద్దపులి అడవులు కనిపించడంతో భయాందోళనకు వ్యక్తమవుతున్నారు. నాస్తూర్పల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా మహదేవ్పూర్ దిశగా వెళ్తున్న పెద్దపులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. కొందరు అడవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా డిప్యూటీ రేంజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది అడవిలోకి వెళ్లి చూశారు. పలు చోట్ల పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో పులి ఎప్పుడు వచ్చింది, ఎటు వెళ్ళింది అటవీ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రజలు అడవిలోకి వెళ్లొద్దంటూ సూచిస్తూ దండోర వేయిస్తున్నారు. అడవిలకు పెద్ద పులి వచ్చింది. చీపురు గాని కట్టెలకు గాని దేనికైనా పోకుండా బయటికి పోకుండా అడవిలకు పోకుండా ఫోన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన చిలుకూరి ప్రధాన అర్చకుడు రంగరాజన్.
అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒక్కసారి అయ్యగారితో ఉంటాడు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హ్యావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ఇది ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. వస్తాను నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే, నమస్తే నమస్తే. రైట్ రైట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.